ఇదైతే మ్యూజియం పార్ట్ 3 అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ టైం మ్యూజియంకి వెళ్ళామని చెప్పేసి. ఇదైతే థర్డ్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ అన్ని అనిమల్స్ అన్ని క్రియేచర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకొక చింపాంజీ పక్కన ఇంకో చింపాంజీ నిలబడుకునింది, అదే మా ఫ్రెండ్ గాడు. ఇంకా తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి కదా, వాటి స్కెలిటన్స్ అవన్నీ తెచ్చేసి ఇక్కడైతే పెట్టారనమాట. చూడడానికి కొంచెం రియలిస్టిక్గా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలను తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మొత్తానికైతే ఇక్కడ వాటర్లో ఉండేటివి, తర్వాత బయట ఉండేటివి అవి ఏంటివి అనేసి మొత్తం కింద నేమ్స్, అలాగే స్నేక్స్ అన్ని రెప్టైల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. వాటి స్కెలిటన్స్ తెచ్చేసి ఇక్కడ కూడా పెట్టారు. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి నార్మల్గా అయితే తెచ్చి పెట్టారనమాట. ఇది స్కెలిటన్ అనమాట, కింగ్ కోబ్రా అంట. అలాగే వాటర్లో ఉండేటివి, వాటర్ పైన ఉండేటివి, తర్వాత భూమి మీద ఉండేటివి అన్నీ తెచ్చి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ టాటాయిస్, క్రొకడైల్స్ అన్నీ ఉన్నాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది అన్నీ ఒక చోట చూడడానికి. ఇంకా ఇక్కడ చెప్పాను కదా స్నేక్స్, రెప్టైల్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి. ఇవైతే ఒక జార్లో అయితే పెట్టేసి వాటర్ వేసి ఏవో కొన్ని కెమికల్స్ యాడ్ చేసి పెట్టారనమాట. ఇది చూడండి, ఇంత పెద్ద స్కెలిటన్ ఉంది కదా, అది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేసేయండి. ఇదైతే వేల్ అనమాట, వాటర్లో ఉండేది. ఇంకా తర్వాత ఇంకెక్కడ ఉంటాయి కదా క్రో, స్పారో, వాటి యొక్క స్కెలిటన్స్ తెచ్చేసి ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పిల్లమర్రాజు మాయాదీపం గుర్తుందా, మాయాదీపంలో ఉంటారు కదా, పిల్లమర్రాజు కూడా ఉన్నాడు ఇక్కడ. ఇంకా తర్వాత పైన గాలిలో ఎగిరే పక్షులు, పిల్లమర్రాజు మాట్లాడతాడు, వేరే లెవెల్ అనిపించింది. ఇది హైలైట్ అక్కడికి వెళ్ళంగానే. చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయిపోయా, కానీ చాలా బాగుంది. ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చెన్నైలో